నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఆస్తమాతో బాధపడుతున్నారా? నాజల్ పాలిప్స్ అంటే ఏంటి? సర్జరీ ఒకటి పరిష్కారమా? టాన్సిలిటిస్ అంటే ఏంటి? ఎలర్జీలకు హోమియోలో చికిత్స ఉందా? ఇలాంటి సమస్యలకు సంబంధించి చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 30 ఏళ్ల విశిష్ట అనుభవం ఉన్న ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా ఈ సీజన్లో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తీవ్రమైపోతుంది. కొంతమందికి సైనస్ ప్రాబ్లం కొత్తగా స్టార్ట్ అవుతుంది. నిజానికి సమస్య ఉన్న వాళ్ళు సార్ జీవితాంతం కష్టపడాల్సిందేనా? జనరల్గా మీకు సైనసైటిస్ సమస్య కూడా చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ పేషెంట్స్ మన దగ్గర సైనసైటిస్ కోసం వస్తుంటారు కదా, చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే అది అనుకున్నది సింపుల్ ఏం కాదు, చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమే. ఎందుకంటే చాలామంది పేషెంట్స్కి హెడ్ ఏక్ ఒకటి, నాజల్ బ్లాకెడ్ వచ్చి, హెవీనెస్ ఒకటి, తలంతా బరువుగా ఉండడము, బ్లాక్ అయిపోవడం, పోస్ట్ నాజల్ డ్రిప్ అంటే లోపల నుంచి ఫ్లెమ్ లాగా రావడము, 2 సైడ్స్ బ్లాక్ అయిపోవడం, తలంతా బరువు అయిపోవడం, చెవుల దగ్గర ఏదో అబ్స్ట్రక్షన్ లాగా ఉండడం, ఇవన్నీ చూడడానికి చాలా చిన్న సిమ్టమ్స్ లాగా అనిపిస్తాయి కానీ పేషెంట్ చాలా సఫర్ అవుతాడు. ఎందుకంటే మార్నింగ్ లేస్తూనే పేషెంట్కు ఆ హెడేక్ హెవీనెస్ ఉంటే ఏ పని పైన కూడా తను ఫోకస్ చేయలేడు, కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు మీకు పేషెంట్కు. దానిలో టోటల్ రొటీన్ వర్క్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంటుంది. అదే పిల్లల్లో అనుకోండి, మార్నింగ్ లేస్తూనే తల హెవీగా ఉందంటే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి కష్టం అయిపోతుంది. ఎర్లీ అవర్స్లో స్కూల్కి రెడీ కావాలంటే వాళ్ళ తలంతా బరువుగా ఉంది, నాకు అమ్మ నేను వెళ్ళలేను, నా చేత కావట్లేదు, రాయలేకపోతున్నాను, తల ఉంచితే చాలా తలంతా ఊడి కింద పడిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనే సిమ్టమ్స్ చాలామంది పేషెంట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. చిన్నపిల్లలు ఎక్కువగా తల కింద పడిపోతుంది అనే ఫీలింగ్ ఉంది అన్నట్టు. అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ ఎట్లయినా సఫర్ అవుతాడు. అందువల్ల మీకు అది జీవితాంతం భరించాల్సిందే అనుకున్నప్పుడు మాత్రం దానికి ట్రీట్మెంట్ పార్ట్ ఉంటుంది. మీకు సరైన డాక్టర్ దగ్గర అప్రోచ్ అయితే మాత్రం హోమియోపతి డాక్టర్ను తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది అలర్జిక్ సైనసైటిస్ కావచ్చు, క్రానిక్ సైనసైటిస్ కావచ్చు, అక్యూట్ సైనసైటిస్ కావచ్చు. ఆస్తమా అంటే సార్, ఆస్తమా కేసులో మీకు ఏంటంటే సైనస్కు సరైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మనము సరైన హోమియో డాక్టర్ కానీ వస్తే సర్జరీ పోకుండానే మనం మేనేజ్ చేయొచ్చు. ఇక ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి వచ్చినప్పుడు మీకు ఆస్తమా డామినేటింగ్ డిజార్డర్. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే మీకు స్ట్రగుల్ ఫర్ బ్రీతింగ్ అనమాట, స్ట్రగుల్ ఫర్ బ్రెత్ అనమాట. అంటే మీకు పేషెంట్ శ్వాస కోసం ఇబ్బంది పడడం అనమాట. ఆ పేషెంట్ చిన్నపిల్లలు ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఇప్పుడు 2 years 3 years పిల్లలు లేచేసి నా చేత కావట్లేదు, నేను ఊపి తీసుకోలేకపోతున్నానమ్మా, నా చేత కావట్లేదు, ఏదో టైట్గా పట్టేస్తా ఉంది అంటే ఏ పేరెంట్స్ ప్యానిక్ అయిపోతారు మిడ్ నైట్. ఎందుకంటే ఇలాంటి సీజన్ వచ్చేసరికి వాళ్ళకి భయం వేస్తుంది. చేంజ్ ఆఫ్ వెదర్ అయినా, డస్ట్కి పోయినా, కొంచెం క్లైమాటిక్ వేరియేషన్స్ అయినా కూడా చాలా సఫర్ అవుతుంటారు. అందువల్ల మీకు ఆస్తమా సమస్యను మనం సింపుల్గా తీయకూడదు. ఎందుకంటే మీరు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ బట్ ఆస్తమా సమస్య పైన ఫోకస్ చేయకపోతే పిల్లాడు అయినా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా సఫర్ అవుతారు. అందువల్ల మీకు ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను దీనిపైన అంటే నేను ఎంట్రీ లెవెల్లో ఇవన్నీ చూశాను కాబట్టి, ఈ కేసులు చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను కాబట్టి అసలు ఆస్తమాకు హోమియోపతి చాలా మంచి పరిష్కారం చూపిస్తుంది. సరైన ట్రీట్మెంట్గా తీసుకుంటే కదా మనము రికరెంట్ అటాక్స్ రాకుండా ఆపేయచ్చు. అందులో మనకి డిపెండెన్సీ కూడా తీసేయచ్చు మీ ఇన్హేలర్స్ పైన. ఎందుకంటే పేషెంట్స్ చాలామంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారు. అందువల్ల సరైన హోమియో డాక్టర్ కానీ అప్రోచ్ అయితే కన్నా ఆస్తమా సమస్య గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే మనం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఆస్తమాలో సమస్యను పరిష్కరించాలి, పేషెంట్కి హ్యాపీగా ఉండాలి, కంఫర్ట్ లెవెల్ ఇవ్వాలి. ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చినప్పుడు మీకు తప్పనిసరిగా పేషెంట్ హ్యాపీగా ఉంటాడు, ఆ డాక్టర్ కూడా దేవుడిలాగా చూసుకుంటాడు. సార్ ఎడినాయిడ్స్ సర్జరీ ఒకటే పరిష్కారమా లేకపోతే హోమియోలో ఇంకేమైనా ఛాన్సెస్? అంటే మీకు ఎడినాయిడ్స్ సమస్య అనేసరికి మీకు చాలామందికి ఏంటి పేషెంట్స్ కూడా అవేర్నెస్ ఉండదు. అంటే ఎడినాయిడ్స్ ఇది అని చెప్పలేరు, చాలామంది పేషెంట్ తెలుసుకోలేరు. ఎప్పుడైనా మన పేషెంట్ పిల్లల్లో కూడా ఒక స్నోరింగ్ ఉంది, గురక పెడుతున్నాడు, మౌత్ బ్రీతింగ్ ఉంది, నోట్తో గాలి పీలుస్తున్నాడు, బ్లాకేజ్ అవుతూ ఉంది, రాత్రిపూట డిస్టర్బ్ అయిపోతున్నాడు, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, అటు ఇటు దొలుతూ ఉన్నాడు, ఇవన్నీ సిమ్టమ్స్ కన్నా పిల్లల్లో కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా ఎడినాయిడ్స్ కావచ్చు. సో తప్పనిసరిగా మీరు డాక్టర్ను కన్సల్ట్ కావాల్సి వస్తుంది మీకు అది రూల్ అవుట్ చేసుకోవడానికి. అలాంటి ఎడినాయిడ్స్ సమస్యను మనం హ్యాండిల్ చేయడంలో చాలా ఇబ్బంది. అంటే చాలామంది ఏంటి ఎడినాయిడ్స్ అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ చెప్పేస్తుంటారు. కానీ నేను చూసిన కేసులు చాలా మటుకు 95% ఆఫ్ కేసెస్ ఎవరిని సర్జరీకి పంపలేదు. అంతా మన మెడికల్ మేనేజ్మెంట్ చేసేసాం, అంత పెద్ద ఇబ్బంది రాలేదు. అందువల్ల మీకు ఏంటంటే ఈ సమస్యలు ఉన్నాయి మీ పిల్లాడిలో కనిపిస్తుందంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. దాని ఇంపాక్ట్ పిల్లలు చాలా పడుతుంది. స్నోరింగ్తో మౌత్ బ్రీతింగ్తో ఉన్నాయంటే పిల్లాడికి ఆ టీత్ కూడా డిస్టర్బెన్స్ అయిపోయి ఎలివేట్ అవుతుంటాయి, మౌత్ బ్రీతింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మీకు. ఎస్ సార్, చంద్రశేఖర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మాకు కామెంట్ సార్, మీ పేషెంట్ల 4-5 ఉన్నాం మా ఇంటి నుండి. ఓకే.
సార్ మాకు కొద్దిగా ఎలర్జీ లాగా అవుతుంది సార్, రైట్ ర్యాషెస్ బ్యాక్ సైడ్ తిరుగులకు ఇటు తోడల సైడ్ సార్. దాని గురించి అంత ట్రీట్మెంట్ ఉందా సార్? ఆల్రెడీ మీ పేషెంట్ 45 మంది ఉన్నారంటేనే మీకు అర్థమైపోయింది కదా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఉంది కానీ ఉన్నది. మేము అస్తమా దాని గురించి బ్యాక్ పెయిన్ గురించి వచ్చాము మేము, మా కూతురు అమ్మాయి నుంచి. సో అదే ర్యాష్ అంటే ఇది అలర్జిక్ ర్యాష్, స్కిన్ అలర్జీనే మీకు. అది సింపుల్గానే తగ్గిపోతుంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్దగా మనం డీప్గా ఆలోచించాల్సిన చిన్న చిన్న కేసులే కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంకా నా ట్రీట్మెంట్ తెలుసు, నేను తెలుసు కాబట్టి ఒకసారి రండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు నా క్లినిక్ మీరు ఎలాంటి కేసులు చూస్తారు, ఎలాంటి చూస్తున్నారో మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా చిన్నవే కదా, మనకి పెద్ద కేసులు ఏం కాదు కదా. ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే టాన్సిలిటిస్ సర్జరీ లేకుండా హోమియోలో తగ్గించే ఛాన్స్ ఉంటుందా సార్? జనరల్గా మనకి ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎడినాయిడ్స్ చెప్పాను మీకు కదా. ఎడినాయిడ్స్లో కూడా మీకు ఏంటంటే సర్జరీ ఒకటైనా పరిష్కారం అనుకున్నప్పుడు అది సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అంటే వచ్చేసింది మేము ఎడినాయిడ్స్కి సర్జరీ చేసేస్తామంటే చాలామంది మళ్ళీ ఒకసారి రెండోసారి రిపీట్ అయ్యి రికరెన్స్ అయ్యని చెప్తుంటారు చాలామంది పేషెంట్స్ సర్జికల్గా కూడా వెళ్ళినా కూడా. అంటే మీకు ప్రాబ్లం ఏంటి, సర్జరీ ఒకటైనా ప్రతిదానికి పరిష్కారం కూడా అనుకోకూడదు. మీకు మెయిన్ మీకు అబ్స్ట్రక్టివ్ కాజిటివ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి. అలాంటప్పుడు హోమియోపతి దాని ఎఫెక్ట్ చాలా బాగా పనిచేసే డ్రగ్స్ ఉంటాయి మీకు. అందువల్ల మీకు ఏంటంటే ఒకసారి మీరు సర్జరీ అని చెప్పిన తర్వాత ఆ డాక్టర్ని మరి ఒక మంచి హోమియో డాక్టర్ని కలవాలి. ఒక రిప్యూటెడ్ డాక్టర్ని కలిస్తే కన్నా తప్పనిసరిగా మీకు సర్జరీకి పోయేంత అవసరం రాదు. ఇంకా ఇన్ఎవిటబుల్ పేషెంట్ బాగా సఫర్ అవుతున్నాడు, చేత కావట్లేదు, అసలు డిస్టర్బ్ అయిపోతానంటే అప్పుడు మన ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీకి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొచ్చు మనకు. ఎందుకంటే ఇంత సఫర్ అయిన పేషెంట్స్ కూడా నేను చూశాను కాబట్టి వాళ్ళు అంతా హ్యాపీగానే ఉన్నారు, ఎవరు కూడా సర్జరీకి పంపే అవసరం రాలేదు. ఇది ఒకరోజు కాదు కదా, 25 years నుంచి ఆల్మోస్ట్ ఇవన్నీ చూశాను కాబట్టి కేసులన్నీ కూడా. ఇప్పటికీ పేషెంట్ హ్యాపీగానే ఉన్నాడు, మరి ఇంతకంటే మనకు ఎవిడెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా లేదు కాబట్టి చూసుకోవచ్చు. ఎడినాయిడ్స్ కానీ ట్రాన్స్లైటిస్ కానీ ఇవన్నీ కూడా అంతే. అంటే మీకు ట్రాన్స్లైటిస్ సమస్య కూడా మీకు అంతే. ఎందుకంటే ట్రాన్స్లైటిస్ సమస్య కూడా మీకు 2 గ్లాండ్స్ ఇక్కడ వాస్తాయి కాబట్టి రికరెంట్గా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటాడు. ఏదో పెయిన్, థ్రోట్ పెయిన్ వస్తుంది సార్, ఫీవర్ వస్తుంది, ఒకసారి పస్ ఫార్మేషన్ కూడా అవుతాయి ట్రాన్సిస్, ఫాలిక్యులర్ ట్రాన్స్లైటిస్ అంటాం దాన్ని. ఆ పస్ ఫార్మేషన్ ఫాలిక్యులర్ ట్రాన్స్లైటిస్ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఇబ్బందిగా ఉంటుంది, పేషెంట్ చాలా సఫర్ అవుతాడు. ఫీవర్ వచ్చేసి పస్ ఫామ్ అయిందనుకో అసలు మింగడానికి కూడా కష్టమైపోతుంది, హై ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. చాలా చిన్నపిల్లలు అయితే బాగా సఫర్ అయిపోతారు, మింగడానికి లేదు, తాగడానికి లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి కేసులు అన్నీ కూడా మీకు ఏంటంటే ఒకసారి మంచి హోమియో డాక్టర్ని కలవాలి తప్పనిసరిగా. కలిస్తే మీకు ఆ సమస్యను పరిష్కరించే దశగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ ఒక్క పాయింట్లో చాలామంది పేషెంట్స్కి అవేర్నెస్ రావడం లేదు. ఇప్పుడు మన దగ్గరికి వస్తుంటారు ఎక్కువగా టాన్సిల్స్ వాళ్ళు, ఎడినాయిడ్స్ చూస్తాం కదా. అంటే తెలిసిన పేషెంట్స్ ఇప్పుడే ఉన్నారు. ఇప్పుడు 4 పేషెంట్ నా దగ్గరికి అంత ఆస్తమాకి వచ్చారు, అన్ని బాగున్నాయి సార్, ర్యాష్కి రావాలా వద్దని అడుగుతున్నారు. అంటే ర్యాష్ చాలా సింపుల్ కేసు, అలాంటి చిన్న కేసుకి వాళ్ళు రావాలా వద్దని అడుగుతున్నారు. ఇంకా అవేర్నెస్ అక్కడ అంటే నా పేషెంట్ అయ్యి ఉండి కూడా అవేర్నెస్ రాలేదంటే ఈ టైప్ ఆఫ్ మామూలు పేషెంట్స్కి ఎంతోమందికి అవేర్నెస్ లేకుండా ఉంటుంది. ట్రాన్స్లైటిస్ కూడా మీకు ఏంటంటే ఒకసారి సమస్య వచ్చిన తర్వాత సర్జరీ అని చెప్పిన తర్వాత ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. సర్జరీ స్కిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరో కాలర్ వేణు కర్నూలు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి వేణు గారు. హలో అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మాట్లాడండి, మీ సమస్య ఏంటండి? చెప్పండి. హలో సార్, నాకు గర్భసంచి వాపు ఉంది. చెప్పండి. తగ్గడానికి మాత్రలు ఉన్నాయా? మీకు గర్భసంచి వాపు అంటే ఏంటి అని కూడా చూడాలి, రిపోర్ట్స్ చూస్తే సెర్విసైటిసా లేకపోతే యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చాయి అవన్నీ చూస్తే అర్థమవుతాయి. మీకు దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మాత్రం మందులు ఉంటాయి, మీకేం భయపడాల్సిన అవసరం లేదు. చూస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామంది మన దగ్గరికి ఫైబ్రాయిడ్స్ అని, సెర్విసైటిస్ అని, యూట్రస్ సంబంధించిన చాలామంది వస్తుంటారు, పీసీఓడి అని, ఇవన్నిటికీ కూడా మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగానే ఉన్నారు. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీరు రండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సార్, అర్టికేరియా అంటే ఏంటి, చికిత్సా విధానం ఏంటి సార్? అర్టికేరియా అంటే కూడా ఇప్పుడు ఇంతకుముందు పేషెంట్ అడిగాడే ర్యాష్ వస్తాం సార్ అని. జనరల్గా అర్టికేరియా అంటే మీకు హైవ్స్ అనమాట. అర్టికేరియా అంటే ర్యాష్ లాగా వస్తుంటుంది, ఎర్రగా దద్దులు లాగా వస్తాయి బాడీ పైన. సడన్గా వస్తే పెద్ద పెద్ద దద్దులు కూడా వచ్చేయచ్చు, ఫేస్ పెయిన్ రావచ్చు, లిప్స్ బాగా లావ్ అయిపోవచ్చు, కళ్ళు కూడా వాపులు రావచ్చు, బాడీ అంతా వాపులాగా రావడం, ఎర్రగా ప్యాచ్ వస్తాయి. అందరూ ఒకసారి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు, అసలు బాధపడిపోతారు. అంటే అర్టికేరియా సమస్య సింపుల్ సమస్య ఏం కాదు అది. ఎందుకంటే పేషెంట్స్ ఎక్కువగా ప్యానిక్ కండిషన్లోకి వెళ్ళిపోతారు, దద్దులు రావడము, దురదలు ఎక్కువగా ఉండడము, రెడ్నెస్ ఉండడము, ఇచ్చింగ్ ఉండడము, అసలు పేషెంట్ కంఫర్ట్ లెవెల్ అనేది తగ్గిపోతుంది, జోన్ అంతా ఇబ్బంది పడుతుంటారు మీకు. అందువల్ల మీకు ఏంటంటే
అర్టికేరియా ఒకసారి వచ్చిన తర్వాత మనం తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు మీకు. అదే క్రానిక్ అర్టికేరియా వెళ్ళింది అనుకోండి, పేషెంట్ చాలా సఫర్ అవుతారు. ఒకసారి కొందరు పేషెంట్ గొంతులో కూడా ర్యాష్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఆ పేషెంట్ గొంతులో వచ్చిన పేషెంట్కి అసలు తట్టుకోలేదు, అంటే మింగడానికి కూడా రాదు మీకు. అసలు పేషెంట్ కండిషన్ ఎలా ఉందంటే చాలా టెరిబుల్గా ఉంటుంది. పేషెంట్ ఒక వైలెంట్గా ఇబ్బంది పడుతుంటాడు, పేషెంట్ కూడా చాలా సఫర్ అయిపోతారు, హారిబుల్గా ఉంటుంది. అందువల్ల మీకు అర్టికేరియాని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఇక్కడ ఏమైనా సరే మనకు ఆ ర్యాష్ వచ్చింది అన్నప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ తెలుసుకోవాలి దేనివల్ల వస్తూ ఉంది, ఎందుకు ఇది తిన్నా కూడా నాకు ఎందుకు ఇలా వచ్చింది, అంటే నేను తిన్నా కూడా వస్తుంది, తినకపోయినా నాకు వస్తాను డాక్టర్ గారు అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి. అప్పుడు మంచి హోమియోడాక్టర్ని కలిస్తే మాత్రం అర్టికేరియా సమస్యను నిజంగానే పరిష్కరించవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెగ్యులర్గా నేను చూసిన కేసులు స్కిన్ కేసెస్ కామన్గా చూసేటివి కాబట్టి ఇవన్నీ కూడా పేషెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎంత సఫర్ అయిన పేషెంట్ కూడా 2-3 విజిట్కి పేషెంట్ చాలా కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది. మరో కాలేజ్ జ్యోతి నిడదవోలు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి జ్యోతి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ నా పేరు జ్యోతి సార్, నా ఏజ్ 38 అలా ఉంది సార్. ఓకే. నాకు ముక్కు చాలా ప్రాబ్లం గా ఉంటుంది సార్. ఓకే. ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ కి వెళ్ళాను సార్. ఓకే. అయితే నాకు బ్లాక్ అయిపోతున్నాయి సార్, 2 కూడా బ్లాక్ అయిపోతున్నాయి. ఓకే. చాలా పెయిన్ సార్ అసలు. అయితే కోర్సు వాడంతసేపు తగ్గుతుంది సార్, ఆ మెడిసిన్ మానేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి. ఓకే. లోపల మీకు ఏమైనా తుమ్ములు, సిటీ స్కాన్ అయినా తీస్తే ఏమైనా లోపల ఏమైనా కండ పెరిగిందని చెప్పారా? కంట పెరిగిందని ఏం చెప్పలేదు సార్, అయితే బ్లాక్ లో అంతా బాగా ఇన్ఫెక్షన్ అయిందమ్మని చెప్పారు నాకు. టాబ్లెట్స్ ఒక 1 month కి అలా అంటే వాడినంత సేపు బాగానే ఉంటుంది సార్. ఓకే. టాబ్లెట్స్ మానేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుందండి. అంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే నా డౌట్, మీకు లోపల ఏమైనా నాజల్ పాలిప్స్ అయినా ఉన్నాయా, లేకపోతే అలర్జీని ఎక్కువగా ఉందా? ఒకసారి సిటీ స్కాన్ తీయించండి, ముక్కు సిటీ స్కాన్ తీపిస్తే లోపల ఏముందో తెలిసిపోతుంది. ఆ రిపోర్ట్ తీసుకొని రండి, చెప్తే నేను తగ్గిస్తాను. మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడుతున్నసేపే వస్తూ ఉందంటే 2 రీజన్సే ఉండాలి. ఒకటి డాక్టర్ ఫాల్ట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 2 మీరు సరిగా ఇంటర్ప్రిటేషన్ సరిగా ఇచ్చారా లేదా డాక్టర్కి అనేది కూడా తెలిసిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు 3-4 monthsలో కూడా రిలీఫ్ రాలేదనుకుంటే డాక్టర్ని మార్చుకోవచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక హోమియో డాక్టర్ మార్చాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ పార్ట్గా పట్టికైనా 3-4 months రిలీఫ్ రావాలి. 3-4 months తర్వాత రిలీఫ్ రాలేదంటే సో అక్కడ డాక్టర్నా మార్చాలి, మీరన్నా మారాలి, ఈ 2 ఉంటాయి మీకు. సో నాకు తెలిసి మీకు ఒకసారి సిటీ స్కాన్ తీసుకోండి, ఆ రిపోర్ట్ ఒకసారి నాకు కావాలంటే ఆన్లైన్లో పెట్టండి. మీరు రాలేకపోతే కనుక నేను వీడియో కాల్ చేసి మాట్లాడి మీకు ఆ ప్రాబ్లం లేకుండా చేసేస్తాను, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సార్ ఆటిజం ఎలా గుర్తించాలి సార్? ఆటిజం సమస్య ఈ మధ్య చాలా అది ఒక పెద్ద సీరియస్ ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే మీకు అది సింపుల్గా అనిపించేది కాదు. ఇప్పుడు ఇంతకు ముందులా కాదు ఆటిజం. చాలా ఈ మధ్య మన దగ్గర పేషెంట్స్ ఆటిజం పేషెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ADHD, ఆటిజం, MRPD అంతా కూడా. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఆటిజంలో ఇప్పుడు మీకు 100 మందిలో ఒక పేషెంట్ ఆటిజం పేషెంట్తో ఉన్నాడు, 10 మందిలో ఒక పిల్లాడు ADHDతో సఫర్ అవుతున్నాడు. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. బట్ ఆటిజం అనేది మేజర్ ఇష్యూ, థ్రెట్ ఇస్తాను, వార్నింగ్ ఇస్తాను పాపులేషన్కు. దాని కేర్గా అది న్యూరలాజికల్గా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నిజంగా మన సొసైటీకి ఒక థ్రెట్టే అది నిజంగా చెప్పాలంటే. దాన్ని సరైన ఫోకస్ చేయకపోతే ఏ పేరెంట్ కూడా ఆ పిల్లాడి భవిష్యత్తే కాదు, పిల్లాడి టోటల్గా స్కిల్స్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చూశాను కదా, లేట్గా వస్తున్నారు. లేట్గా అంటే 4th year 5th year అట్లా వస్తున్నారు. నిజంగా అయితే 3rd yearలో తెలిసిపోతుంది ఆటిజం సమస్య ఎలా ఉంది నేను మీకు. ఎందుకంటే పిల్లాళ్ళు ఎప్పుడైనా సరే సరిగా రెస్పాండ్ కావట్లేదు, ఐ కాంటాక్ట్ సరిగా లేదు, పిలిచినా పలకట్లేదు, తను చేసిన పని తను చేస్తూనే ఉన్నాడు, రిపిటేటివ్గా చేసుకుంటున్నాడు. అతడు ఒక్కోసారి మనం ఏదన్నా చెప్తే కూడా అంటే మనం జనరల్గా ఉండే పిల్లల్లాగా యాక్టివ్గా లేడు. ఒకసారి లెథర్జీగా టాటాస్ లాగా పడిపోతుంటాడు, అంటే స్లో అయిపోతాడు. ఒకసారి హైపర్ యాక్టివ్ అయిపోతుంటాడు, ర్యాబిట్ లాగా. అంటే 2 కనిపిస్తాయి పిల్లాళ్ళు. నడుస్తుంటే టిప్ టోస్ ఫింగర్ వాకింగ్ అంటారు మీకు, దానిపైన అంటే వేళ్లపైన నడుస్తుంటారు మీకు. అలాంటి సిమ్టమ్స్ కనిపించినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, ల్యాక్ ఆఫ్ ఫోకసింగ్ లేకపోయినా, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లేకపోయినా, స్లోగా రెస్పాండ్ అవుతుంటున్న యాక్టివిటీస్లో, జనరల్ యాక్టివిటీస్కు పిల్లల్లో కనిపించే యాక్టివిటీస్ స్లో అయిపోతుంటే మాత్రం ఆటిజం వచ్చిందేమని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి అప్పుడు ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, అది ఇంపార్టెంట్. మరో కాలేజ్ శ్రీధర్ రెడ్డి చిత్తూరు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నాకు మల్టిపుల్ మైలోమా ఉంది. ఓకే. అది ట్రీట్మెంట్ లో ఉండా 1 year గా. ఓకే.
హోమియోపతిలో ఏమైనా మంచి ఇది ఉందా సార్ దానికి? తీసుకోండి, ఎందుకంటే మీకు మల్టిపుల్ మైలోమాస్ అయినా సరే ఎనీ క్యాన్సర్ ఇష్యూస్ కానీ వీటిలో కూడా మీకు ఏమవుతుందంటే మీకు జనరల్గా హోమియోపతి కూడా సపోర్టివ్గా తీసుకుంటే చాలా మటుకు మీకు రిలీఫ్ ఉంటుంది. మనకు క్యూర్ అనకూడదు, ఇక్కడ మేనేజ్మెంట్ అంటాం, ప్యాలియేటివ్ థెరపీ అంటాం. ఈ ప్యాలియేటివ్ థెరపీ హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఏమైనా పెయిన్స్ ఉన్నా, డిస్టర్బెన్స్ ఉన్నా, వీక్నెస్ ఉన్నా, డల్నెస్ ఉన్నా, ఆకలి తగ్గిపోయినా ఇవన్నీ కూడా హోమియోపతి మేనేజ్ చేయొచ్చు. బట్ మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి ప్లాన్ చేసుకుని రండి. ఎందుకంటే ఇక్కడ హోమియో డాక్టర్ని కలవండి లోకల్గా నేను చెప్పలేను. ఇలాంటి కేసులకు మీకు సీనియర్ డాక్టర్ ఉండాలా, రిలయబిలిటీ ఉండాలా, రెప్యూటెడ్ డాక్టర్ ఉండాలి, ఒక రెనౌండ్ డాక్టర్ ఉండాలి. ఒక రెప్యూటెడ్ డాక్టర్ ఉన్నప్పుడే మీకు దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ లోకల్గా చూపించని చెప్పలేను ఇలాంటి కేసుల్లో. ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మీరు రండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపిస్తాను. ప్యారల్గా 2 వాడుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ట్రీట్మెంట్లో మనకు రికవరీ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తగ్గించేస్తారు ట్రీట్మెంట్ పార్ట్. ఎందుకంటే నేను చూసే కేసులు కూడా అలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి తీసుకురండి, మీకు కంఫర్ట్ జోన్లోకి పంపిస్తాను. అంటే వచ్చిన దానికి నాకు డాక్టర్ హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాను అనేది క్రియేట్ చేసి పంపిస్తాను. మీకు పెద్ద వరి అవసరం లేదు. మరో కాలర్ రమేష్ పుట్టపర్తి నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్, నాకు ఇక్కడ నేను యాక్చువల్గా నా చేతులు బర్న్ అయితే అంటాయి సార్, ఇవి తగులుతున్నాయి సార్, ఆ పామ్ దానికోసం అండి సార్. ఇది ఒక 6 months నుండి ఇట్లానే జరుగుతుంది. అంటే ఏంటి చేతులు పగులుతున్నాయా? చేతులు పామ్ సార్. అంటే మరి ఏమైనా దాని సోరియాసిస్ అయినా ఉందా, ఏమన్నా అన్నారా సార్? ఇది అలర్జీ వల్ల అనేసి అని చెప్పారు సార్. అంటే జనరల్గా స్కిన్ ఇష్యూస్లో మనకు చేతులు పగులుతున్నాయంటే 2 చూస్తాం. ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే ఉండాలా, సోరియాసిస్ అన్నా ఉండాలా, అలర్జీ అన్నా ఉండాలా. ఈ 3 రీజన్స్ ఉంటాయి. మీకు ఇదన్నీ చిన్న ప్రాబ్లమ్స్, మీరు పెద్దగా వర్రీ అవసరం లేదు. ఒక్కసారి మీరు రాగలితే రండి, లేదంటే ఒకసారి ఆన్లైన్ తీసుకోండి, నాకు ఒకసారి చేయి చూపిస్తే కనుక క్లియర్గా చూపించేస్తాను. అది పెద్ద సమస్య ఏం కాదు, ఈజీ సమస్య అది. ఎందుకంటే ఇలాంటివన్నీ చిన్నవే కాబట్టి పెద్ద వర్రీ అవసరం లేదు. ఒకసారి నాతో వీడియో కాల్ చేసి మాట్లాడండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి చూస్తే అనుకో అది సోరియాసిస్, అలర్జీనా, ఫంగస్ చూసి చెప్పాలి. ఏమీ చూడకుండా నేను తగ్గిస్తానని చెప్పడం కూడా అది ఫూలిష్నెస్ అవుతుంది. అలాగే సార్, రైనటిక్స్ ఎలర్జిక్ ఉంటుంది కదా, అది కూడా ఈకోలోకి వస్తుందా? దానికి చికిత్సా విధానం ఏంటి సార్? అలర్జిక్ రైనటిక్స్ కూడా మీకు చాలామంది సఫర్ అవుతారు. అంటే మీకు ఎలా ఉంటాయంటే ఒకసారి 200 తుమ్ములు కూడా తుమ్మే పేషెంట్స్ ఉన్నారు. 200 తుమ్ములు ఒకటేసారి మార్నింగ్ లేస్తాను, సార్ నాకు 200 తుమ్ములు వస్తాయి సార్, నేను చచ్చిపోతున్నాను, నేను బతకలేకపోతున్నాను, నేను చచ్చిపోతానని చెప్పిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ 5-6 ఖర్చీపులు టవల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు పేషెంట్స్. ఆ తుమ్ములు, ఆ వాటర్ డిశ్చార్జ్ కోసం ఇటు పక్కన టవల్ పెట్టుకుని టవల్ చూసి తడిసిపోయిందని చూపించేవాళ్ళు. అంత వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది. అంటే వాడికి ఎంత కారింటే టవల్ కూడా తడిసిపోతుంది చూడండి. అలాంటి సఫర్ అయ్యే పేషెంట్స్ వాళ్ళు. ఇలాంటి పేషెంట్స్ చూడడానికి అది రైనైటిసే కదా అనిపిస్తుంది, కానీ జలుబే కదా అనిపిస్తుంది. బట్ ఆ పేషెంట్ బాధ వర్ణనాది చెప్పలేము, దానికి చాలా సఫర్ అవుతారు అసలు. అంటే ఏ పని చేయలేదు కదా పేషెంట్. 2200 తుమ్ములు తుమ్మే పేషెంట్ వాటర్లా కారిపోతుంది, బకెట్ లాగా అనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆ పేషెంట్. అలాంటి కేసుల్లో కూడా మీకు హోమియోపతి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. అసలు మీరు ఇంక సమస్య లేదు ఆ ట్రీట్మెంట్. నీకు లక్షల మందిని చూశాను కాబట్టి నాకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కొన్ని కేసెస్ గురించి మాట్లాడదాం. ఒక కాల్ ఉంది, తీసుకుందాం. వీరబాబు. హలో అండి వీరబాబు గారు. నమస్తే మేడం గారు. చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్, నాకు కాల్ మీద ఎలర్జీ కింద రింగ్ వామ్ కింద వచ్చింది సార్ ఫస్ట్. ఓకే. తర్వాత అండి అది రింగ్ వామ్ కింద వచ్చి కాల్ అంతా స్టడ్ అయ్యి పులుసు కింద రాలుతుందండి. ఓకే. నేను టెస్టులు చేయించుకుంటే స్కిన్ ఎలర్జీ అమ్మా అన్నారండి. తర్వాత తల కింద భాగాన్ని చిన్న పొక్కుల కింద వచ్చి సీమ్ పట్టినట్టు వస్తుంది సార్. అది నాకు ఎక్కడో దీనికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ అన్నది ఎక్కడన్నది నాకు చాలా దుక్కులు తిరిగానండి. తాడేపల్లిగూడెము, ఇలాగా భీమవరం చాలా దుక్కులు తిరిగానండి స్కిన్ హాస్పిటల్కి. కానీ ఎన్ని సూపులు రాసినా అది అప్పటికప్పుడు తగ్గుతున్నట్టు ఉంటుంది సార్. మళ్ళీ ఎప్పుడు మామూలుగా పైకి వచ్చేస్తుంది సార్. అది బ్లాక్ గా దాని మీదేమో తెల్లగా పొలుసు వస్తుందండి. రైట్. మీరు చెప్పింది అర్థమైంది. నాకు తెలిసి ఇది మీకు సోరియాటిక్ ప్రాబ్లం అనే ఉండాలి, ఫాలిక్యులైటిస్ అనే కేసు అనే ఉండాలి. మీకు అంతగా తిరిగారు కానీ సరైన హోమియో డాక్టర్ మీరు పట్టుకోలేదు. అందరూ తిరిగారు కానీ సరైన హోమియో డాక్టర్ మీకు దొరకలేదు కాబట్టి అందువల్ల మీరు బాధపడుతున్నారు. సరైన డాక్టర్ మీకు తగిలింటే కన్నా ఇంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే బాడీ అంతా వచ్చిన పేషెంట్స్ కూడా మన దగ్గర అసలు షర్ట్ తీస్తేనే ఘోరంగా ఉంటారు. అలాంటి పేషెంట్స్ కూడా హ్యాపీగానే ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి రాగలిగితే రండి. ఎందుకంటే మీకు పర్సనల్గా స్కిన్ ఇష్యూ కాబట్టి చూస్తే మంచిది కదా, ఒక విజిట్ నేను చూడాల్సి వస్తుంది. వస్తే మీరు అసలు ఆ సమస్య నుంచి బయటపడేస్తాను, ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే
వేరే ఆనందపడతారు వచ్చిన దానికి ఎంత హ్యాపీగా ఉందనేది. ఎందుకంటే ఇలాంటివి నేను రెగ్యులర్గా చూసే కేసులే కాబట్టి బాడీ అంతా వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు కాబట్టి నా డౌట్లో మీకు సొరియాటిక్ ప్రాబ్లం అని ఉండాలా, ఇన్ఫెక్షన్ ఉండాలి. ఈ రెండు చూస్తే అర్థమైపోతాయి. అంతేగాని మీరు ఇంత చోటు తిరిగారు కానీ సరైన డాక్టర్ను సరైన మెడిసిన్ పడితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. దూరం అనేది చూసుకోకూడదు. మనం సరైన డాక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అది తప్పదు. అది సార్ ఎలర్జీల ట్రీట్మెంట్లో మీకు చాలా నేమ్ ఫేమ్ వచ్చింది కదా సార్, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా సార్ కేస్? అంటే నేను ఎక్కువగా నేను అలర్జిక్ ఆస్తమాస్ ఇవన్నీ చాలా ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో ఒక 10 years పాటు చాలా హారిబుల్గా చూసాను. అంటే ఎంత అంటే మార్నింగ్ 8 o'clock వచ్చి రాత్రి 11 వరకు నాన్ స్టాప్గా చూసేవాడిని. 100 మందిని చూసేసేవాడిని. అంత ఈవెన్ రాత్రి midnight కూడా నాకు డోర్ తట్టి వచ్చేసేవారు. అల్లోపతి డాక్టర్ లాగా వచ్చేసేవాళ్ళు. ఈవెన్ midnight ఎప్పుడు వస్తారు? హోమియోపతి డాక్టర్కి ఎవరు రారు కదా, అదే అల్లోపతి నర్సింగ్ హోమ్ అయితే వస్తారు. కానీ బట్ midnight 12 o'clock కూడా నా డోర్ కొట్టిస్తారు, మాకు ఆయాసం వస్తుంది, మనం మెడిసిన్ ఇవ్వండి అని వచ్చే పేషెంట్స్ అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటుంది దానిపైన, హోమియోపతి పైన. అంటే డెరిఫ్లిన్ డెకడ్రాన్ ఇంజెక్షన్ కూడా వేసుకోకుండా వారణాసికి వెళ్ళిపోతే చాలు మాకు తగ్గిపోతుంది, నోట్లో మంది వేస్తే తగ్గుతుందనే నమ్మకం లక్షల మంది పేషెంట్స్కి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇచ్చాను ఆ టైంలో వాళ్ళకు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే నా పేషెంట్స్కు ఇలాంటి కేసులు మీకు వాళ్ళకి డెరిఫ్లిన్ డెకడ్రాన్ లేకుండా కూడా స్పాంటేనియస్ రిలీఫ్ వచ్చేస్తుంది. 10 నిమిషాల్లో హ్యాపీగా కూర్చుని వాడు కంఫర్టబుల్గా వెళ్ళిపోతాడు. అంత ఎఫినిటీ ఉంది హోమియోపతిలో ఆస్తమా కేసులు, అలర్జీ కేసులు. అందువల్ల నేను చెప్పేది ఏమంటే సరైన హోమియో డాక్టర్ కన్నా మీరు వెతుక్కుంటే కన్నా వాటి గురించి మీరు సఫర్ కావాల్సిన అవసరం లేదు. చాలా కేసులు అంటే మీకు నేను చెప్పాను కానీ నేను ఎన్ని చూసాను నాకే అర్థం కాదు. నాకు ఈరోజు ఈ పాపులారిటీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ అలర్జీసే. ఇప్పుడంటే నా కేసులన్నీ మారిపోయాయి కానీ క్రానిక్ కేసెస్కి వెళ్ళిపోయాను. కానీ నేను 10-15 years దానిపైన ఇదే భరత్నగర్, సనత్నగర్ క్లినిక్స్ ఎప్పుడు నిండిపోయేది. జలుబు, తుమ్ములు, ఆయాసం ఇవే ఎక్కడ చూసినా అదే పేషెంట్సే నాకు. అంతమంది పేషెంట్స్ కూడా ఇప్పుడు ఈవెన్ చిన్నప్పుడు వాడిన పేషెంట్ నా పిల్లలు ఉంటారు 5 years 6 years నా దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు 20-25 years వచ్చిన పిల్లలు కూడా ఈ రోజు కూడా జలుబు లేకుండా ఉన్నారు వాళ్ళు. అది గ్రేట్నెస్ ఆఫ్ హోమియోపతి, పవర్ ఆఫ్ హోమియోపతి. వాళ్ళు ఈ రోజు అంటారు మా పిల్లాడు సార్ 20-25 years వచ్చింది, ఇప్పుడు అమెరికాకి US MSకి వెళ్ళాడు, ఈ రోజు కూడా ఒక జలుబు లేదు సార్ అని. అంటే అలాంటి hundreds of patients నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నారు. వాళ్ళు అడ్మైర్ అయిపోయి డాక్టర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హోమియో డాక్టర్స్ 3 అయ్యారు, అల్లోపతి 5 మంది అయ్యారు. ఈవెన్ MD చేసిన హోమియో డాక్టర్స్ 5-6 మంది ఉన్నారు. జస్ట్ అడ్మైర్ అయ్యి. అంటే హోమియోపతి పైన ఎంత పవర్ ఉందని వాళ్ళ నాన్న వాళ్ళు జాయిన్ చేయించారు. మా కూతురు కొడుకు ఇంత రిలీఫ్ వచ్చినా ఏంటి అనేది. అంత ఎఫినిటీ ఉన్న హోమియోపతిని తప్పనిసరిగా వాడుకోవాలి ఇలాంటి కేసుల్లో, అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. మరో కాలర్ అక్బర్ ఖానాపూర్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. మేడం మాట్లాడండి. చెప్పండి మేడం చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. మేము ఒక సంవత్సరం నడదా. ఓకే. సంవత్సరం దాకా అవుతుంది. మెడిసిన్ ఇది చేతులు పలగడం, అట్టలు వాడడం, నల్ల వాడడం, కమ్మి అవడం లేదు. మెడిసిన్ తింటే లాస్ట్ ఒకసారి ఇది వేసిపోతాక ఏమన్నా మీకు డాక్టర్ చూసి ఏమన్నా సోరియాసిస్ అని చెప్పాడా? ఏమన్నా ఆయుర్వేదం కూడా తిన్నాం. సోరియాసిస్ అని చెప్పాడా, ఫంగస్ ఇన్ఫెక్షన్ చెప్పాడా? ఓరెసిసి కిందికి వచ్చింది అంటాడు. ఏమన్నాడు? ఓరెసిసి ఇది కమ్మి కావచ్చు, అప్పుడే మళ్ళా పెరగవచ్చు అని చెప్పి సోరియాసిస్ అన్నాడు కదా సార్. మాది ఖానాపూర్ సార్. సరే ఒక పని చేయండి, ఒకసారి నాకు ఆ పిక్ కానీ నా ఫోన్ నెంబర్కి పెట్టండి, చూసి చెప్తాను అది సోరియాసిసా కాదని చెప్పి. అది ఉన్నా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఏం లేదు, కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి మీకు చెప్పడం కూడా మీకు సరిగా రావట్లేదు కాబట్టి ఒకసారి మా క్లినిక్ నెంబర్కి మీ పిక్ పెట్టేసి కింద రాయండి, సార్తో మాట్లాడని చెప్పండి. నేను తప్పనిసరిగా చూసి చెప్తాను. చూసి మీకు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తాను కదా, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.